హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. టైటిల్ చూసి కంగారు పడ్డారా అండి? నేను ఎవరిని విమర్శించడానికి టైటిల్ అలా పెట్టలేదండి. రీసెంట్గా మేము ఒక కాంపిటీషన్ అటెండ్ చేసాము. దానిలో మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టే టైటిల్ అనేది ఆ విధంగా పెట్టాను. ఎందుకు అలా పెట్టానో తెలుసుకోవాలంటే వీడియో అంతా చివరి వరకు చూడండి. పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు, లెసన్స్ నేర్చుకుంటారు, అక్కడ వరకు బాగానే ఉంది కదండి. మరి ఎగ్జామ్స్ ఎందుకండి పెడుతున్నాము? ఎగ్జామ్స్ పెట్టడం వల్లే కదా వాళ్ళు క్లాస్లో విన్నది వాళ్ళకి ఎంత బాగా అర్థమవుతుంది, వాళ్ళు ఎంత బాగా అటెండ్ చేయగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనం పిల్లలకు కూడా ఆర్ట్స్, మ్యూజిక్, డాన్స్ ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటాం కదండి. మా పిల్లలైతే చాలా ప్రోగ్రామ్స్లో కూడా పాడుతూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా మన పిల్లలు మనకి ఎప్పుడూ ముద్దుగానే ఉంటారు. కానీ యాక్చువల్గా మన పిల్లల్లో ఉన్న టాలెంట్ అనేది బయటికి తెలియాలి అన్నా, అలాగే ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, బయట పిల్లలతో పోటీని తట్టుకునేలా ఉన్నారా లేదా, ఇలాంటివి అన్నీ కూడా మనకి కాంపిటీషన్స్ అటెండ్ చేయడం వల్ల మాత్రమే తెలుస్తుందండి. సో ఎవరైతే పిల్లలకి ఇలాంటి కాంపిటీషన్స్, డాన్స్, మ్యూజిక్ ఇలాంటివి కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే అసలు విషయానికి వస్తే, ముందుగా ఎవరైతే ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. సో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళైతే మంచి ఫెసిలిటీస్ అయితే కల్పించారండి. లేట్ అయిపోవడం వల్ల భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. దానికోసం అయితే వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇంకా అసలు విషయానికి వస్తే, అంటే ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి అంటే, మెయిన్గా వీళ్ళు ఏం చేశారు అంటే డేట్ అనేది రిలీజ్ చేశారండి. అది వాట్సాప్ ద్వారా ఫ్లయర్స్ అందరికీ పంపించారు. అందులో మెన్షన్ చేసింది ఏంటి అంటే 5 days ఎర్లీగానే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే మేము రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకున్నాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అదే రోజు ఆఫ్టర్నూన్ 12:30 వరకు కూడా రిజిస్ట్రేషన్స్ అనేది ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. దానివల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా పార్టిసిపెంట్స్ చాలా ఎక్కువ మంది అనేది వచ్చారనమాట. ఇది ఒక మిస్టేక్. నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టలేదండి. ముందుగానే చెప్పుకున్నాం కదా, కాకి పిల్ల కాకికి ముద్దు అని. మన పిల్లలు ఎలా పాడినా కూడా మనకి వినడానికి ఆనందంగానే ఉంటుంది. కానీ స్టేజ్ మీద పిల్లలు పాడేటప్పుడు కనీసం 5 years అన్నా పెట్టుంటే బాగుండేదండి. 2.5 years కిడ్స్ని కూడా తీసుకోవడం వల్ల వాళ్ళకి అసలు స్టేజ్ మీద కూర్చోవడం తెలీదు, ఏమీ రాదు. అక్కడికి వచ్చి పాడలేక తెల్లమొహం వేసి అందరి టైముని కూడా చాలా వేస్ట్ చేశారు. ఇదొక మిస్టేక్. నెక్స్ట్, టైం అనేది వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు సబ్ జూనియర్స్కి, జూనియర్స్కి కూడా మార్నింగ్ 9:30 అని చెప్పారండి. యాక్చువల్గా మేమేమనుకున్నాము అంటే సబ్ జూనియర్స్ ఒక 5 members పాడిస్తారు, ఆ తర్వాత జూనియర్స్ ఒక 5 members పాడిస్తారు అని అనుకుని వెళ్ళాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అలానే చేశారంట. కానీ ఈ ఇయర్ వాళ్ళు ప్రోగ్రామ్ 9:30కి మస్ట్గా ఇక్కడ ఉండాలి అని మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము 9:30 కల్లా అక్కడికి వెళ్ళాం. కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి 11 o'clock అయిందండి. ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రాము స్టార్ట్ చేయడానికి ముందు పెద్దల్ని ఆహ్వానించి వాళ్ళు కొంతసేపు మాట్లాడి వాళ్ళ ప్రోగ్రామ్ థీము ఇవన్నీ చెప్పేసరికి చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సబ్ జూనియర్స్ కేటగిరీ రిజిస్ట్రేషన్స్ స్టాప్ చేయనందువల్ల 87 members వచ్చారండి. అందులో ఆల్మోస్ట్ 2.5 years వాళ్ళు 20 to 25 members ఉన్నారు. వాళ్ళైతే చాలా ఎక్కువ టైం అనేది వేస్ట్ చేస్తారు. మేము మార్నింగ్ 9:30 నుంచి పొద్దునే లేచి కష్టపడి గాజువాక నుంచి పరుగులు పెడుతూ వెళ్ళాము. మా టర్న్ వచ్చేసరికి 3 o'clock అయింది. 3 o'clock వరకు వెయిట్ చేసి మేము అక్కడ పిల్లలతో పాడించడం జరిగింది. సో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము ఒక్కళ్ళమే కదండి, చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు. పార్టిసిపెంట్తో కంపల్సరీ పేరెంట్స్ కూడా వస్తారు కదా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హాల్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. దానివల్ల అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఇంకొకటి, సాటర్డే కావడం వల్ల వర్కింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చాలా పనులు ఉంటాయి కదండి. వర్కింగ్ పేరెంట్సే కాదు, నార్మల్ పేరెంట్స్ కూడా. మాకైతే నెక్స్ట్ ఈవినింగ్ డాన్స్ క్లాస్ ఉంది. మళ్ళీ మేము పరుగున వచ్చి డాన్స్ క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇలా చాలామంది చాలా పనులు పెట్టుకుని రావడం వల్ల డే అంతా కూడా వేస్ట్ అయిపోయింది. పిల్లల కోసం మనం
మన వాల్యుబుల్ టైం అనేది మనం స్పెండ్ చేస్తున్నాం కదా. ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి ప్లీజ్. అలాగే మీరు రిజిస్ట్రేషన్స్ మీకు ముందుగానే తెలుస్తాయి కదండి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అనేది. మీ టైంకి తగ్గట్టుగా మీరు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ డేట్స్కి క్లోజ్ చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. మేము అంతసేపు వెయిట్ చేసినందుకు మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మాకు దక్కిందండి. మా పిల్లలిద్దరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ నెక్స్ట్ డే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇద్దరు బాగా పాడడం వల్ల ఎవరికి సెకండ్ ఇవ్వాలి ఎవరికి థర్డ్ ఇవ్వాలి అనేది డిసైడ్ అవ్వలేక ఇద్దరికి కూడా సెకండ్ ప్రైజ్ అనేది షేర్ చేశారు. వాళ్ళు మాకు కాల్ చేసి వచ్చి ప్రైజ్ తీసుకెళ్ళండి అని చెప్పి ఫోన్ చేశారండి. కానీ మేము ఆ రోజు ఫుల్ డే ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల మేము నెక్స్ట్ డే వెళ్ళి ప్రైజ్ తీసుకోలేకపోయాము. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళకి కూడా సబ్ జూనియర్స్ కేటగిరీలో సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. వాళ్ళు ఎలాగో అటెండ్ చేస్తున్నారు, వాళ్ళని మా తరపుగా ప్రైజ్ తీసుకోమని చెప్పాము. సో వాళ్ళైతే ప్రైజెస్ తీసుకొని మాకు పంపించడం జరిగింది. ఇద్దరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఆన్లైన్ కాంపిటీషన్ కూడా అటెండ్ చేశారు. విజయనగరం రోటరీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసింది. వీళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కండక్ట్ చేశారండి. ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ తీసుకున్నారు. అలాగే జూనియర్స్ సబ్ జూనియర్స్ కేటగిరీస్ డివైడ్ చేసేసి ఎవరి గ్రూప్స్ వాళ్ళకి సపరేట్ చేసేసారు, ఎవరి టైమింగ్స్ వాళ్ళకి అలాట్ చేసేసారు. చాలా క్లీన్గా నీట్గా కూడా కండక్ట్ చేసి 1 అవర్లో కంప్లీట్ చేసేసారండి. వాళ్ళని నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అంత ఈజీ కాదు, అది నాకు కూడా తెలుసు. చాలా కష్టంతో కూడుకున్న పని. సో చాలా కష్టపడి మీరు కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఎవరి టైం స్లాట్స్లో వాళ్ళకి కంప్లీట్ చేసేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలతో మాకు కూడా టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు కూడా హ్యాపీగా మళ్ళీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేలాగా మనం ఎంకరేజ్ చేయాలి. ప్లీజ్ దయచేసి ఎవరైతే ఆర్గనైజేషన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇదే నా విన్నపం అండి. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. నా అభిప్రాయాన్ని నేను తెలియచేయాలి అనుకున్నాను. సో ఎవరైనా సరే మనం చేసే మిస్టేక్స్ని, లేదా మిస్టేక్స్ అనడానికి లేదు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవి తెలియపరిచినట్లయితే మళ్ళీ నెక్స్ట్ టైము అవి రిపీట్ కాకుండా చూసుకుంటారు అని చెప్పేసి నేను ఈ విధంగా వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడం వల్ల ఎవరినైనా ఒప్పించినట్లయితే కనుక సారీ అండి. నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేశాను. చూసారు కదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. దయచేసి ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉంటాయి. ఇదే నా విన్నపం అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్లు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.